ఎందుకని కుచించుకుపోతున్నాము? రాజకీయ కారణాలు ఎక్కువ ఉన్నాయి వాస్తవానికి. ఖిలాఫత్ ఉద్యమం గురించి మనం మాట్లాడుతాం. రేపు ఇలాంటి పరిస్థితి మన వీధిలో రాదనే ఉంది. భారతదేశంలో వాడు శరణార్థిగా రావాలన్నా కూడా కష్టమే ఉన్న పరిస్థితి ఉంది సార్. ఇక్కడ ఈ దేశంలో కూడా అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అఖండ భారతం ముక్కలు చెక్కలైంది, కొన్ని దేశాలుగా ఏర్పడ్డాయి. ఆయా దేశాల్లో సనాతన సంస్కృతి సంప్రదాయాలు అటుంచితే కనీసం హిందూ అన్న మాట కూడా ఎత్తడానికి వీల్లేని ఒక దౌర్భాగ్యమైన స్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఇది దశాబ్దాలుగా అఖండ భారతంలోని అన్ని దేశాల్లోనూ ఎక్కడెక్కడైతే దేశాలుగా విడిపోయిన ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అటు నేపాల్, భూటాన్లు కూడా వదులుకోవాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాము. మనము భూభాగాలు భౌగోళికంగా వదిలిపెట్టాము. బంగ్లాదేశ్ లాంటిది అట్లీస్ట్ కొంత పాపులేషన్ వైజ్ చూస్తే హిందువులకు సంబంధించిన జనాభా ఎక్కువ ఉందనుకుంటే అక్కడ కూడా పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితి. ఇప్పుడైతే షేక్ హసీనా నిష్క్రమణతోటి ఒక్కసారిగా బంగ్లాదేశ్లోని హిందువులపైన అదే పనిగా ఊచకోతలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. సో హిందూ జనాభాకు దిక్కెవరు? హిందువుల గోడు పట్టించుకునే మనుషులు ఎవరైనా ఉన్నారా? హిందూ దేశంగా ఈ భారతదేశాన్ని ప్రకటించాలని చెబుతున్న అనేక మంది మన దేశంలో ఉన్నారు. కానీ నిజానికి బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం? నిజంగా ఆలోచిస్తున్నామా? కేవలం హ్యాష్ ట్యాగ్లు పెట్టుకొని ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అని, ఆల్ ఐస్ ఆన్ ఇంకోటని ఇంతేనా మనం చేయగలిగేది? ఓన్లీ సోషల్ మీడియాకే మనం పరిమితం అవుతున్నామా? ఇంకేం చేయలేమా? ప్రభుత్వ పరంగా చేయాల్సిందేంటి? ప్రజలు సమాజపరంగా మనలో ఉండాల్సినటువంటి చైతన్యం ఏంటి? వీటి గురించే ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్లీజ్, నేను హిందువుని అని చెప్పి పర్వాలేదులేండి, ఇదంతా నేను చేస్తాలేండి అనుకొని ఉండేవాళ్ళైతే ఈ వీడియో అసలు చూడకండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఎంతో కొంత ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, ధర్మం గురించి ఆలోచించాలి, హిందువులు బతకాలి అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి ప్లీజ్. అండ్ వాళ్ళకు మాత్రమే చూపించండి కూడా. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రచయిత అండ్ కాలమిస్ట్ డాక్టర్ భాస్కర్ యోగి గారు. వారిని అడిగి అనేక విషయాల మీద చర్చిద్దాం. నమస్కారం సార్. సో నేను ఇంట్రడక్షన్లో ఎప్పుడు చెప్పలేదు ఈ వీడియో చూడొద్దు అని, బట్ చూడొద్దు అనే చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే నిజానికి అట్లీస్ట్ ఒకరో ఇద్దరో ఎంతో కొంత యాక్టివ్గా దీన్ని తీసుకోవాలి, కొంచెం సీరియస్గా తీసుకోవాలనే వాళ్ళు మాత్రమే ఈ సమాజంలో అవసరమేమో అనిపిస్తుంది. నాకు ఈ 3-4 రోజుల నుంచి చాలా బంగ్లాదేశ్లో ఆ షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత నుంచి నిజానికి 2-3 రోజులు నిద్రపోలేదు నేను చాలా వరకు. నేను సంవత్సరం క్రితం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడిన వ్యక్తుల పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నాం ఇవాళ. నిజంగా అక్కడ కనబడ్డ వాళ్ళే అక్కడ ఇక్కడ కొంతమంది కొన్ని ఆలయాలు ఉన్నాయి, ఎక్కడికో పోయినాము, అక్కడ ఏదో మాట్లాడాము, వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు వాట్సాప్లో కానీ ఇంకోటి రెస్పాండ్ అవ్వాలంటే భయపడుతున్న పరిస్థితిలో ఉన్నారు. అంటే నిజంగానే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, యాక్చువల్లీ అఖండ భారతము గొప్ప సంస్కృతి, ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్తున్నాం కదా, ఎందుకని కుచించుకుపోతున్నాము? ఈ సమాజం ఎందుకు ఇంకా తగ్గుతూ ఈ నంబర్ తగ్గుతూనే వస్తోంది, ఇంకోవైపు ఏమో పెరుగుతూనే పోతోంది? ఏంటి కారణం? కారణం ఏమీ లేదు. అంటే మనం రాజకీయంగా మతం, రాజకీయం రెండు వాటి యొక్క పరిమితులు, వాటికి ఉండాల్సినటువంటి సరిహద్దులు, లేదా దానికి ఉండేటటువంటి ముందుకు వెళ్ళేటటువంటి స్థితి, అంటే సరిహద్దులు లేనటువంటి స్థితి, ఈ రెండింటి పట్ల అవగాహన హిందువులకు లేదు. అంటే కొందరేమో పూజలకు పరిమితం అయిపోతారు, అంటే అట్లా అని చెప్పి పూజలు చేయవద్దని కాదు. కొందరికేమో దేశభక్తికే పరిమితం అయిపోతారు. ఇట్లా లవ్ అండ్ లాజిక్ ఉండదు వాళ్ళ దగ్గర. ఉంటే ఆ విపరీతమైన ప్రేమనన్న ఉంటుంది, లేకుంటే విపరీతమైన హేతు అన్న ఉంటుంది. ఈ రెండు కారణాల చేత హిందువులకు దృష్టి అనేటటువంటిది సరిగ్గా లేదు, స్పష్టత లేదు. మీకు 2 కళ్ళు కనిపించాలంటే మీ కుడి కన్ను ఎడమ కన్ను 2 సరిగ్గా కనిపించాలి. అప్పుడు మాత్రం మీకు స్పష్టత ఉంటుంది. ఒకటి లవ్, ఒకటి లాజిక్. మీకు ఒకవైపు దాని పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉండాలి, ఆ తెలుసుకునే దాని పట్ల తర్కం ఉండాలి. ఈ 2 లేనప్పుడు ఏమవుతుందంటే మొత్తమే అందులం అయిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే కేవలం ఒకటి మాత్రమే ఉంటే ఆ ఒక్క దాంట్లో కొట్టుకొని పోతూ ఉంటాం. తర్వాత రాజకీయ కారణాలు ఎక్కువ ఉన్నాయి వాస్తవానికి. మోస్ట్ ఆఫ్ ది హిందూ పీపుల్ ఈ రాజకీయాలంటే ఏదో పెద్ద వెగటులాగా వాడు స్వార్థపరమైనటువంటి జీవితం జీవించడము, తన వ్యక్తిగతమైనటువంటి విలాసం, భోగము, వాడికి సంబంధించిన డబ్బు, దీని మీద ఎక్కువ దృష్టి హిందూ సమాజానికి ఉన్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళకి రోజువారీ రాజకీయాలు పట్టవు. మీరు బంగ్లాదేశ్ లాగా ఉండమని, లేదా పాకిస్తాన్ లాగా ఉండమని, ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉండమని మనం కోరుకోవద్దు కూడా నిజంగా చెప్పాలంటే. అవి పొలిటికల్ రిలీజియన్స్. ఆ రిలీజియన్స్ పొలిటికల్ రిలీజియన్స్ కాబట్టే పాకిస్తాను ఏర్పాటుకు జరగక ముందుకు
ఈ దేశంలో అనేక రాజకీయ సంఘర్షణలకు ఆ వాదం కారణమైంది. మహమ్మద్ అలీ జిన్నా అనేటటువంటి ఒక దుర్మార్గుడు ఏ స్వాతంత్ర పోరాటం చేయకుండా, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా, తాను గాంధీ లాంటి వాడిని కూడా ఘోరంగా అవమానించి పాకిస్తాన్ విభజన చేశాడు. చేసిన తర్వాత 12 నెలలకే చచ్చిపోయాడు. అది కూడా ఆ 12 నెలలు కూడా అతను చాలా ఘోరమైనటువంటి అవమానాలు పొందాడు అక్కడ ఆర్మీ వాళ్ళతో. దాని తర్వాత అయినటువంటి ఈ మీర్జా ఇస్కిందర్ జా అనుకుంటా పేరు, బహుశా సబ్జెక్టు కరెక్షన్, అతను సాయంత్రానికి ఒక ఆర్మీ అధికారిని పదవిలో నియమిస్తే రాత్రి 11 గంటలకు ఈ అధ్యక్షుని అరెస్ట్ చేసి వాడు అధ్యక్షుడయ్యాడు. ఒకే పేపర్లో 2 వార్తలు, ఉదయం ఆర్మీ చీఫ్గా, రాత్రికి దేశాధ్యక్షుడిగా నియమితమైనటువంటి వార్త ప్రపంచ చరిత్రలో అదే జిన్నా తర్వాత జరిగింది. అతన్ని నేరుగా విమానం ఎక్కించేసి లండన్ పంపించారు. వాడు అక్కడ దిక్కులేని చావు చచ్చాడు. ఆ చావు కూడా మామూలు చావు చావాలి. తర్వాత అతని శవాన్ని కూడా పాకిస్తాన్లకు రానివ్వకపోతే ఇరాన్లోనే ఎక్కడో బయట అతన్ని సమాధి చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్లో ఉండేటటువంటి అందరు అధ్యక్షులకు, ప్రధానమంత్రులకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో డబ్బు సంపాదించుకుంటే జాగ్రత్తగా ఉండదని వాళ్ళ డబ్బునంతా లండన్కు తరలించడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం అక్కడ ప్రధానులు కానీ అధ్యక్షులను కానీ ఉరిదీసి చంపడం, కొట్టి చంపడం, లేదంటే దేశ బహిష్కరణ చేయడం. ఇప్పటివరకు మీరు చూడండి, ఇమ్రాన్ ఖాన్ వరకు అదే పద్ధతి వాళ్ళ పాకిస్తాన్లో కొనసాగుతుంది. అయితే జిన్నా బతుకుండగానే జిన్నా ఒక లక్షలాది మంది సభ ఉండేటటువంటి బంగ్లాదేశ్ ఢాకాలో సభ జరిగితే అక్కడికి వెళ్ళి ఉర్దూ యొక్క ప్రాముఖ్యత జిన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి బంగ్లా వాళ్ళంతా వ్యతిరేకించారు. జిన్నాకు మొట్టమొదటి అవమానం దేశ విభజన తర్వాత జరిగింది అక్కడే. ఆ అవమాన భారంతో అతను వెళ్ళాడు, తర్వాత చచ్చిపోయాడు. తర్వాత 1970లోనే, 70 కంటే ముందే బంగ్లా ఉద్యమం, బంగ్లాదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ అంటే ఆనాటి తూర్పు పాకిస్తాన్లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత చాలామంది విద్యార్థులు కాల్చివేతలో చచ్చిపోయారు. అప్పుడు కూడా 70 తర్వాత ఇప్పుడు ఈ షేక్ హసీనా వాళ్ళ నాన్న ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తున్నారు, షేక్ ముజిబుర్ రెహమాన్. అతడు అత్యధిక సీట్లు గెలుచుకున్నాడు అతని పార్టీ. కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇతను అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు, వాళ్ళకు ప్రధాని కావడం ఇష్టం లేదు, అధ్యక్షుడు ప్రధాని లేక వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఉద్యమం ప్రారంభమైంది అక్కడ. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఏజెంట్లు సుమారు 267 రోజులు 30 లక్షల మందిని, అంటే రోజుకు 6 నుంచి 12,000 మందిని హత్య చేశారు. అంత ఘోరమైనటువంటి హత్యాకాండ ప్రపంచ చరిత్రలో నమోదు చేయదగినటువంటి హత్యాకాండ బంగ్లాదేశ్లో జరిగింది. దానికి కొంత మన దేశం అప్పుడు సహకరించి ఆ దేశాన్ని విముక్తి చేసేటందుకు ముక్తివాహిని అనేటటువంటి సంస్థకు భారతదేశం కూడా అప్పుడు ఇందిరాగాంధీ నేతృత్వంలో సహాయం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగింది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా నడిచింది. ఇటీవల కాలంలో ఈ ప్రపంచ ఇస్లామిక్ దేశాల యొక్క కూటమి ఒకటి ఏర్పడ్డది. అంటే వాళ్ళు చైనాతో కానీ రష్యాతో కానీ అక్కడ యూరోప్తో కానీ సంబంధం లేకుండా వాళ్ళు కేవలము ఈ వహాబిజం, సలాఫిజం ఎక్స్పోజ్ చేయడం కోసము ఒక కొత్త సంస్థ ఏర్పడి ఇటీవల కాలంలో ఏర్పడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిదాన్ని వాళ్ళు ఇస్లామిక్ దృష్టితో చూస్తున్నారు. అంటే ప్రపంచ రాజకీయ పరిణామాలన్నింటినీ వాళ్ళ దృష్టికోణం అంతా ఇంతకుముందు ఈస్ట్ అండ్ వెస్ట్ ఉండేది కదా, ఇప్పుడు అట్లా కాకుండా ఇస్లామిక్ దృష్టితో చూడడం మొదలుపెట్టారు వాళ్ళు. దాంట్లో కొన్ని దేశాలు చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాయి. వాటిలో వాళ్ళకు ప్రధానమైనటువంటి ఆహార వస్తువు ఏదంటే ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య. పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య ప్రపంచ సమస్యగా మార్చిండ్రు వాళ్ళు. అవును, అది మన దేశంలో కూడా దాని ప్రభావం ఉంది. మనం కూడా చూసాం, సేవ్ పాలస్తీనా అని హ్యాష్ట్యాగులు వేసుకున్నారు, రోడ్ల మీదకి వచ్చారు, కొవ్వొత్తులు వెలిగించారు, న్యూయార్క్ టైమ్స్లో వ్యాసాలు రాశారు, ఇక్కడ చరిత్రకారులంతా జబ్బలు దించుకున్నారు, ఇక్కడ కవులంతా కవి సమ్మేళనాలు పెట్టారు, ఇక్కడ చాలామంది ఇంటలెక్చువల్స్ అనుకునేటటువంటి వాళ్ళు పాలస్తీనాకు సంఘీభావంగా అనేక రకాల సదస్సులు నిర్వహించారు భారతదేశంలో. ఇక్కడ భారత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కూడా కొంత ప్రయత్నం జరిగింది. అది ఇప్పుడు ఈరోజు మీరు చెప్తున్నటువంటి ఏ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, నాగమహాశయుడు లాంటి రామకృష్ణ పరమహంస శిష్యుల్లో స్వామి వివేకానందుడు ఎలాంటి వాడో అలాంటి ఒక గృహస్థ శిష్యుడు నాగమహాశయుడు పుట్టినటువంటి స్థలం అది. ఎంతోమంది బెంగాల్లో గొప్ప గొప్ప తత్వవేత్తలు, చరిత్రకారులకు జన్మనిచ్చినటువంటి స్థలం, స్వయంగా ఢాకేశ్వరి వెలిసినటువంటి స్థలం అది. అట్లాంటి బంగ్లాదేశ్లో ఇవాళ హిందువుల యొక్క పరిస్థితి కడు దయనీయంగా ఉంది.
చాలా దీనాతి దీనంగా వాళ్ళ యొక్క రోదనలు వాళ్ళ యొక్క బాధలు చూస్తుంటే మనం ఎక్కడో ఉన్నాం, మన హృదయం కరిగిపోతుంది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ హిందూ సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఎంతో కొంత సంఘీభావంగా బజార్లకు రావాల్సినటువంటి మాట వాస్తవం. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను సార్. వస్తే ఏం తప్పు ఉందండి నేను అడుగుతున్నాను. ఇక్కడ పాలస్తీనాకు అనుకూలంగా ర్యాలీలు జరిగినప్పుడు మీరేమి ధర్నాలు చేయకండి, మీరేమి హర్తాలు చేయకండి, రైలు రోకోలు చేయకండి, వాళ్ళలాగా విధ్వంసాలు చేయకండి, మేమున్నాం మీకు అని చెప్పగలిగినటువంటి ఆ మాత్రం మనం చేయకపోతే నేను ప్రపంచంలో విశ్వగురువులం ఎట్లా అవుతాం? 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అని హ్యాష్ ట్యాగులు పెట్టి వైరల్ చేస్తూ ఉన్నారు చాలా మంది. కానీ నిజంగానే అడుగుతున్నాను, చాలా మందితో మనం మాట్లాడుతున్నాను, నేను నాకు కూడా కొంచెం కోపమే వస్తుంది సార్. యాక్చువల్లీ నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, అందుకే మీరు చెప్పాలనేది. ఇవాళ మీరు అన్నారు ఖిలాఫత్ ఉద్యమం గురించి మనం మాట్లాడితే, అప్పుడు ఎప్పుడో జరిగిన ఖిలాఫత్ గురించి కూడా స్వాతంత్రోద్యమం సమయంలో ఖిలాఫత్ ఏదో ఖలీఫా కోసం అని జరిగినటువంటి ఉద్యమం ఇక్కడ అంత పెద్దగా జరిగింది. అసలు సంబంధం లేదు, ఒక రీజనల్, ఒక ఖచ్చితంగా చెప్పాలంటే అది మతపరమైనటువంటి ఉద్యమం, మనకు సంబంధం లేని ఇష్యూ. స్వాతంత్రం కంటే పెద్దగా దాన్ని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు పాలస్తీనాకు సంబంధించిన ఉద్యమం కావచ్చు, మీరన్న ఓఐసీ కావచ్చు, ఎందుకు హిందువులకు వాయిస్ లేదా? అంటే జ్యూస్కి సంబంధించి యూదులపైన దాడి జరిగితే అసలు అది ప్రపంచం మొత్తం ఇప్పటికీ కూడా గుర్తుంచుకునే విధంగా గ్యాస్ ఛాంబర్ల గురించి పదే పదే మాట్లాడతాం. ప్రపంచంలో ఏ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళినా కానీ దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎంత అమానవీయ దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సరే, పూర్వం అంటే ప్రతి వాడు నేను స్వాతంత్రోద్యమంలో నేనుంటే ఏదో పొడిచేవాడిని, శివాజీ కాలంలో నేనుంటే ఏమో చేసేవాడిని, రాణా ప్రతాప్ కాలంలో నేనుంటే ఏమో చేసేవాడిని అని గొప్పలు పోతూ ఉంటారు చాలా మంది. మరి నువ్వు ఈ కాలంలో నువ్వు ఉన్నావు, అవును, మనం ఏం చేస్తున్నావు, మనం ఎంత గట్టిగా ఉన్నాము దీని విషయంలో అనేది ఇవాళ హిందూ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ సమాజాన్ని లీడ్ చేస్తున్నటువంటి సంస్థలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆలోచించకపోతే రేపు ఇలాంటి పరిస్థితి మన వీధిలో రాదనే ఉంది, మన కాలనీలో రాదమనేది, మన ఊర్లో రాదమనే ఉంది. కాశ్మీర్లో వచ్చింది కదా పరిస్థితి. వాళ్ళ మన బెంగాల్లో చూస్తూనే ఉన్నాం, పశ్చిమ బెంగాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎంతమందిని వాడు అత్యాచారాలు చేస్తే మనం ఏం చేయగలిగినాం తృణమూల్ కాంగ్రెస్ వాడిని. కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని మన కళ్ళ ముందు జరుగుతుంటే మనం ఈ కాలంలో బతికుండి మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కరెక్ట్. మరి రాజకీయంగా అది ఆలోచించాలి మొట్టమొదలు. నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా రాజకీయంగా ఆలోచించాలి. అంతెందుకు వాళ్ళ తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం సంఘీభావ ర్యాలీ చేయాలి తప్పకుండా, ఎందుకు చేయకూడదు? కనీసం హిందువులలో చైతన్యం వస్తుంది కదా, తప్పేం కాదు కదా, వాళ్ళకి లాభం జరుగుతుంది కదా, నష్టం కూడా ఏం జరగదు కదా. బజార్లకు రావడంలో తప్పేం లేదు కదా. నువ్వు ప్రభుత్వానికి నష్టపరచకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం మేము ఉన్నాం, మీకోసం మేము ఉన్నాం అని కనీసం కన్నీరు గార్చే వాళ్ళనే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. ఇంకా ఘోరం ఏంటంటే ఈ దేశంలో దరిద్రం ఏంటంటే ఈ మేధావులు అనుకునేటటువంటి పనికి మాలిన చెత్తగాళ్ళంతా కూడా ప్రతి విషయాల మీద వాళ్ళ కళాలు కదులుతాయి, వాళ్ళ గళాలు వినిపిస్తాయి, వాళ్ళ కవి సమ్మేళనాలు పెడతారు, ఫెస్టులు పెడతారు, ఫీస్టులు పెడతారు, ఈస్టులు పెడతారు, వెస్టులు పెడతారు. వీటి గురించి ఒక్కడి వాళ్ళని మాట్లాడట్లేదు, ఏ చరిత్రకారుడు మాట్లాడాడు, ఏ స్టార్ హోటళ్లలో కూర్చొని సెమినార్ చేసే ఏ విశ్వవిద్యాలయ ఆచార్యులు మాట్లాడరు, ఏ రచయిత మాట్లాడాడు, ఏ కవి మాట్లాడాడు, ఏ హేతువాది మాట్లాడాడు, ఏ విశ్లేషకుడు మాట్లాడాడు, ఏ పత్రకారుడు మాట్లాడు, ఏ పత్రిక వాడు కనీసం సంపాదకీయం రాయడు. సంపాదకీయాలు, తెలుగు సంపాదకీయాలు చూడండి వాళ్ళ ఎంత దుర్మార్గులో. ఏం సంపాదకీయాలు రాస్తున్నారు వాళ్ళంటే బంగ్లాదేశ్ రాజకీయ ప్రకంపనల గురించి మాట్లాడతారు వాళ్ళు. కానీ రాజకీయంగా ఏం జరిగింది, షేక్ హసీనా ఏం చేసింది, ఖలీదా జియా బేగం ఇప్పుడు వస్తుందా రాదా, యూనుస్ ఎవరు, దీని మీద విశ్లేషణ ఎవడు అడిగాడు మిమ్మల్ని? అది వార్త అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. మీరు స్పందించాల్సింది అమానవీయంగా ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని అత్యాచారాలు చేస్తున్నారు, నిలబెట్టి అత్యాచారాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు, కాల్చేస్తున్నారు. వాటి గురించి మీరు మాట్లాడరా? మీ గలాలకు విలువ ఉందా అసలు? అది వాళ్ళని కూడా మనం అడగాల్సినటువంటి ప్రశ్న. కరెక్ట్. దాంతోపాటు రైట్ వింగ్ కూడా ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అవును, రైట్ వింగ్ నుంచి ఉండే అన్ని వ్యవస్థలు ఇవాళ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దేనికోసం ఉన్నాం? మనం ఉన్నది దీనికోసమే కదా. ఇట్లాంటి ఒక కీలకమైనటువంటి ఈ సందర్భాల్లో మనం నోరు తెరవకపోతే ఇంకెప్పుడు తెరుస్తాం? మన కళ్ళ ముందు చరిత్ర కదా ఇది. మనం ఎప్పుడో చరిత్ర గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇవాళ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ చరిత్రను మనం ఒక్కసారి తరిచి చూడకపోతే ఎట్లా? మన ఆవేదన వ్యక్తం చేయకపోతే ఎట్లా? దానికి కావాల్సినటువంటి సరంజామా సిద్ధం చేయకపోతే ఎట్లా? ఇది అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
ఇజ్రాయిల్ చరిత్ర చదువుతుంటే సార్ నిజంగా నాకు అనిపిస్తోంది, ఇజ్రాయిల్ చరిత్ర చదివితే ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో వేరే వేరే దేశాల్లో ఉన్న యూదులు ఎక్కడో చిక్కుకున్నారు అని అంటే వాళ్ళ కోసం ఇజ్రాయిల్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. వాళ్ళది చిన్న దేశం కావచ్చు, వాళ్ళ మెకానిజం మనం కూడా అంటే నేను అనేది చిన్నదో పెద్దదో కానీ అట్లీస్ట్ మనం వాటి గురించి ఆలోచిస్తున్నామా అనేది క్వశ్చన్. పాకిస్తాన్లో అంతమంది సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మొన్న సంగారెడ్డి దగ్గర ఎక్కడో కొత్తను ఫోన్ చేసి ఓ 20 మంది 30 మంది రోహింగ్యా ముస్లింలకి ఇక్కడ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని మనకు తెలుసు. చాలా మందికి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు ఇవన్నీ వస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్లో బిక్కుమని ఉండే వాళ్ళకి భారతదేశంలో వాడు శరణార్థిగా రావాలన్నా కూడా కష్టమే ఉన్న పరిస్థితి ఉంది సార్. ఇక్కడ మళ్ళీ నువ్వు ఎప్పటికో వెతుక్కోవాలి, ఇక్కడ సిఏఏలు కావాలి, మాకు పౌరసత్వం ఇవ్వాలన్న కష్టాలే. ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ సంక్షోభం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని కొంతమంది నిన్ననే ఒక మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు, తర్వాత సల్మాన్ ఖుర్షీద్ కూడా దీని విషయం మీద స్పందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. భారతదేశంలో కూడా ఇట్లాంటివి చేయాలని చూస్తున్నామని. ఒకవేళ మనం ఈ దేశంలో 50% పైగా యువత ఉంది, ప్రపంచంలోనే యువత ఎక్కువ దేశం ఉన్నటువంటి దేశంగా మనం చెప్పుకుంటున్నామని మనం అనుకుంటున్నాం కదా. ఒకవేళ అలాంటి అరాచక శక్తులు ఈ దేశంలో యువకుల యొక్క మెదడులోకి ఏమైనా దట్టించినట్టయితే, మసాలా దట్టించినట్టయితే ఈ దేశంలో కూడా అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా పాలకులైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏ వ్యవస్థ వాళ్ళైనా కావచ్చు, తప్పకుండా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. యువతలో దేశభక్తి, దేశం పట్ల క్రమశిక్షణ, దేశం పట్ల ఒక అవినాభావ సంబంధం అనేది యువతలో మనం లేకుండా చేసి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యవస్థలు నడిపితే తప్పకుండా ఈ దేశంలో అట్లాంటి ప్రమాదం పొంచి ఉంది. ఆ రైలు చూస్తున్నారా, వాళ్ళు రైళ్ళు ఎక్కుతున్నారు, ఒక్కొక్కడు పాత చెప్పులు కూడా లాక్కొచ్చుకుంటున్నారు, అంత బిచ్చం ఎత్తుకుంటున్నారు ఆ దుర్మార్గులు వాళ్ళు అక్కడ ఆ దేశంలో. మరి మన దేశంలో ఇంత గొప్ప ఉన్నాం మనం నిజంగా చెప్పాలంటే. ఈ వ్యవస్థ ఒకవేళ మన యువత పాడైపోతే, అలాంటిది ఒకవేళ మన దేశంలో జరిగితే మనం ఏ రకంగా మనం రక్షించుకుంటామని వాళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఆలోచించకపోతే మాత్రం మనం ప్రమాదంలో పడ్డట్టే. ఓవైపు శ్రీలంకలో, ఓవైపు మయన్మార్లో, అటు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఉంది, సామాజిక సంక్షోభం ఉంది, రాజకీయ సంక్షోభం ఉంది. వాళ్ళు అక్కడ మన చుట్టుముట్టున్న అన్ని దేశాల్లో దాదాపు అదే పరిస్థితి. రేపు ఇది నేపాల్లో కూడా జరగబోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్, నేపాల్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది రేపు. ఎందుకంటే లిబియాలో మనం ఆల్రెడీ చూసాం, ఇరాన్లో ఇట్లాంటి పరిస్థితులే వచ్చినాయి, ఇరాక్లో ఇట్లాంటి పరిస్థితులే వచ్చినాయి. అన్ని దేశాల్లో మెల్లమెల్లగా ఇట్లాంటి వాతావరణము నిర్మాణం చేస్తున్నటువంటి శక్తులు, ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ శక్తులు ఉన్నాయి, దీని వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మనం కాపాడుకోకుండా ఈ దేశాన్ని మనం పాత చరిత్రలోకి వెళ్ళిపోయి ఎంతసేపు పాత చరిత్ర శివాజీ గుర్రము, రాణా ప్రతాప్ ఖడ్గము వీటిల్లో ఉంటే మాత్రం ఈ ప్రమాదం నుంచి మనం ఎవడు కాపాడలేడు. ఎస్ సార్. చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు ఏం చేయాలి సమాజం? సమాజంలో అందరూ ఆలోచించాలి, అందరికీ బాధ్యత ఉంది. తోటి హిందువుగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అక్కడ కులం చూడట్లేదు, అక్కడ కూడా కులాలు ఉన్నాయి కదా, మనలాగానే ఇక్కడ ఎట్లున్నారో అక్కడనే ఉన్నారు కదా, వాళ్ళని ఎవడు చూడట్లేదు. కేవలం వాడు హిందువు అయితే చాలు వాళ్ళని చంపాలనేటటువంటి దూరంతో వెళ్తున్నారు. అక్కడ బౌద్ధుల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ ముస్లింలలో ఉండేటటువంటి ఒక తెగ అయినటువంటి అహ్మదీయుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, అన్ని క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచంలో ప్రతి పనికిమాలిన విషయానికి స్పందించేటటువంటి ప్రపంచ మానవ హక్కుల సంఘం మరి ఈ విషయం పైన ఇంతవరకు నోరు తెరిచి చావలేదు. ఆఖరి బ్రిటన్ పార్లమెంట్లో ఎన్నికైనటువంటి 2 భారతీయ మూలాలు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఈ విషయాన్ని లేవదీసిండ్రు. కాబట్టి నిన్న మన వాళ్ళు కూడా పార్లమెంట్లో ఇది అడగాల్సింది, పార్లమెంట్లో మాట్లాడాల్సింది దీని గురించి. ఏముంది, తప్పేముంది మాట్లాడితే? బంగ్లాదేశ్ మనం అన్ని విషయాలు మాట్లాడుతున్నాం, ప్రపంచంలో ప్రతి విషయం మాట్లాడుతున్నాం కదా. మరి విశ్వగురువుగా కాబోతున్నటువంటి మరి బంగ్లాదేశ్లో ఉండేటటువంటి హిందువులు కాదా? అక్కడ ఢాకేశ్వరి మన ఢాకేశ్వరి కాదా? అట్లా ఆలోచిస్తే కాబట్టి ఆ బంధం అనేటటువంటిది మనం పెనవేసుకొని ఉంది కాబట్టి, ఒక సాంస్కృతిక దృక్పథం మనకు ఉంది కాబట్టి, ఒక అఖండ భారత్ దృక్పథం కూడా మనలో ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రావు గారు, చాలా అద్భుతంగా చెప్పారు. సో బేసికలీ భౌగోళికంగా దేశాలు ఉండవచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, కానీ భౌగోళికంగా కాదు, సాంస్కృతికంగా ఆలోచించాలి, మన వారసత్వ పరంపరగా ఆలోచించాలి. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మము ఎక్కడెక్కడైతే ఉందో ఆ అన్ని ప్రాంతాల్లో కూడా మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఏం చేయాలో ఖచ్చితంగా మీరు కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ సమాజంలోని సంస్థలు లేకపోతే రాజకీయ పార్టీలు అందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు సంబంధించి వాళ్ళ బాగోగుల గురించి
ఆలోచించాలి, చైతన్యవంతమైనటువంటి అడుగులు కూడా వేయాలి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.